వేరువేరుగా తెలుసుకొని ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ పోతే కొంచెం టైం టేకింగ్, దాంతోపాటు అభ్యర్థి కొన్ని చిన్న చిన్న కన్ఫ్యూజన్ కూడా గురయ్యే అవకాశం. అందుకే దాన్ని సింపుల్గా ఎలా తెలుసుకోవచ్చు అంటే లోక్సభ, రాజ్యసభ అనే అంశాలు రెండింటిని కంపారిటివ్లీ చదువుకోవాలి. ఈ కంపారిటివ్ స్టడీ అనేది మనకి పుస్తకాల్లో అందుబాటులో ఉండదండి. సో అభ్యర్థుల కన్వీనియన్స్ కోసం ఇలా చెప్పడం జరుగుతుందని గమనించాలి. సో మొదలు ఈ లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక 2 టేబుల్స్ రూపంలో మనం చూద్దాం. అది ఎట్లా అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఈ లోక్సభ, రాజ్యసభ సమాచారం మనం మాట్లాడుకుంటున్నాం. అంశము లోక్సభ, రాజ్యసభ. ఇవి ఒకసారి అంటే ఈ లోక్సభ, రాజ్యసభకు సంబంధించి సమాచారాన్ని కామన్గా తెలుసుకోవడం ఎలా అనేది చూస్తున్నామండి. దీంట్లో ఫస్ట్ సభ కాల పరిమితి. సభ కాల పరిమితి అంటే ఇది లోక్సభ, రాజ్యసభ సభ్యులు లోక్సభ, రాజ్యసభకు సంబంధించి మొత్తం సమాచారాన్ని చూద్దాం. సభ కాల పరిమితి అంటే లోక్సభ కాల పరిమితి ఎంత? లోక్సభ కాల పరిమితి ఎంత అంటే లోక్సభ కాల పరిమితి మనకి 5 years. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక సందర్భంలో లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి జనరల్గా. అయితే ఎప్పుడన్నా మధ్యలో ప్రభుత్వం రద్దయిపోతే లేదా ప్రభుత్వం పడిపోతే అది వేరే విషయం. సాధారణంగా లోక్సభ సభ కాలపరిమితి ఎంత అంటే 5 years అని చెప్తాం. ఇక్కడ 5 సంవత్సరాలు. అదే రాజ్యసభ కాలపరిమితి అంటే రాజ్యసభ కాలపరిమితి అంటే 6 సంవత్సరాలని రాయకూడదండి. రాజ్యసభ కాలపరిమితి అన్నప్పుడు ఇది శాశ్వత సభ. శాశ్వత సభ అంటే పర్మనెంట్ హౌస్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ లోక్సభకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం మనం ఎన్నో లోక్సభలో ఉన్నాం అంటే 16వ లోక్సభ అని చెప్తాం. ప్రస్తుతం ఎన్నవ రాజ్యసభలో ఉన్నామంటే అట్లా చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నాం రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అని తెలుసుకున్నప్పుడు రాజ్యసభ సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకి 1/3వ వంతు మంది రిటైర్ అవుతూ ఉంటారు. మళ్ళీ ప్రతి 2 సంవత్సరాలకి 1/3వ వంతు మంది ఎన్నికవుతూ ఉంటారని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ రాజ్యసభ సభ్యులకు సంబంధించి రాజ్యసభ సభ్యులందరూ ఒకేసారి రిటైర్ అవ్వరు కాబట్టి అది ఎలాంటి సభ? శాశ్వత సభ. మొదలు మనం ఒక పట్టిక రాసుకున్నప్పుడు సభకి ఇతర పేర్లు అనేటప్పుడు కూడా రాజ్యసభలో శాశ్వత సభ అన్నాం. ఎందుకంటే రాజ్యసభలో సభ్యులందరూ ఒకేసారి ఎప్పుడూ రిటైర్ అవ్వరు కాబట్టి అది శాశ్వత సభ. లోక్సభ కాల పరిమితి ఏమో 5 సంవత్సరాలు, రాజ్యసభ కాల పరిమితి అంటే అది పర్మనెంట్ హౌజు, శాశ్వత సభ. నెక్స్ట్ అంశం సభ్యుల కాల పరిమితి. ఈ సభ్యుల కాల పరిమితి అనే విషయాన్ని మనం గమనిస్తే లోక్సభ సభ్యుల కాల పరిమితి ఏంటి అంటే ఇక్కడ లోక్సభ సభ్యుల కాల పరిమితి కూడా 5 సంవత్సరాలే. లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలే, లోక్సభ సభ్యుల కాల పరిమితి కూడా 5 సంవత్సరాలే. మరి రాజ్యసభ సభ్యుల కాల పరిమితి ఎంత అంటే ఇక్కడ 6 సంవత్సరాలు. ఇది తేడా అండి. రాజ్యసభ కాల పరిమితి 5 సంవత్సరాలు, రాజ్యసభ అన్నప్పుడేమో శాశ్వత సభ, రాజ్యసభ సభ్యుల కాల పరిమితి అంటే 6 సంవత్సరాలు. ఈ డిఫరెన్స్ అభ్యర్థులు గమనించాలి. రాజ్యసభ శాశ్వత సభ, కానీ రాజ్యసభ సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే సభ శాశ్వత సభ, సభ్యులు మాత్రం 6 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు కూడా ప్రతి 2 సంవత్సరాలకు 1/3వ వంతు మంది రిటైర్ అవుతూ ఉంటారని గమనించాలి. సభ కాల పరిమితి, సభ్యుల కాల పరిమితి, ఈ 2 అంశాలు గమనించిన తర్వాత నెక్స్ట్ మనం సభ్యుడిని ఏమని పిలుస్తారు అంటే సభ్యుడిని ఏమంటారు అంటే లోక్సభ సభ్యుడిని ఎంపీ అన్నామండి, లేదా ఎంపీ లోక్సభ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అన్నాం. రాజ్యసభ సభ్యుడిని కూడా మనం ఎంపీ అన్నాం, ఎంపీ రాజ్యసభ అన్నాం. లోక్సభ సభ్యుడిని ఏమో ఎంపీ లోక్సభ, రాజ్యసభ సభ్యుడిని ఎంపీ రాజ్యసభ అని చెప్పడం జరిగింది. ఎన్నిక కావడానికి కనీస వయస్సు. ఎన్నిక కావడానికి కనీస వయస్సు. ఎన్నిక కావడానికి కనీస వయస్సు ఎంత అంటే లోక్సభకి ఎన్నిక కావడానికి ఏమో 25 years అండి మినిమం ఏజ్. అదేవిధంగా రాజ్యసభకి ఎన్నిక కావడానికంటే 30 years. అంటే
రాజ్యసభ సభ్యుడు ఎన్నిక అవడానికి 30 సంవత్సరాల వయస్సు ఉంటుందండి. ఇది మనకి లోక్సభ రాజ్యసభ సభ్యులకు సంబంధించి కామన్ సమాచారం. ఇక అదేవిధంగా సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది? లోక్సభ సభ్యుల ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే పరోక్ష ఎన్నిక ఉంటుంది. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అంట. అదేవిధంగా ఈ లోక్సభ రాజ్యసభ సంబంధించి సభాపతి లోక్సభలో సభాపతిని ఏమంటామంటే స్పీకర్ అంటాం. అదేవిధంగా రాజ్యసభలో సభాపతిని ఏమంటామంటే చైర్మన్ అంటాం. లోక్సభలో సభాపతిని స్పీకర్ అని, రాజ్యసభలో చైర్మన్ అని పిలుస్తారు. ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి టేబుల్ని మనం కంటిన్యూషన్గా మిగతా అంశాలు కూడా చూస్తున్నాం. దీనికి సభాపతిని మనం లోక్సభలో స్పీకర్ అని, రాజ్యసభలో చైర్మన్ అని తెలుసుకున్నాం. మరి తొలి సభాపతి, లోక్సభకి ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే లోక్సభలో తొలి సభాపతి ఎవరు అంటే జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ మౌలాంకర్. రాజ్యసభకు సంబంధించి తొలి సభాపతి ఎవరు, రాజ్యసభ తొలి చైర్మన్ ఎవరు అంటే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఉపరాష్ట్రపతి ఉంటాడు. కాబట్టి తొలి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే వ్యక్తి రాజ్యసభకు సంబంధించి అతను తొలి చైర్మన్గా చెప్పవచ్చు. మరి ప్రస్తుత సభాపతి అంటే ప్రస్తుతం లోక్సభకి ఎవరు స్పీకర్గా ఉన్నారు అని అంటే ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అంటే సుమిత్రా మహాజన్ ప్రస్తుత లోక్సభ స్పీకర్. రాజ్యసభకి మరి ప్రస్తుత సభాపతి అంటే ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరున్నారు అని అంటే ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరై ఉంటారు? ప్రస్తుత ఉపరాష్ట్రపతి, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం ఎవరు ఉపరాష్ట్రపతిగా ఉన్నారో ఆ వ్యక్తి మనకి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. ఎవరున్నారు ప్రస్తుతం అంటే హమీద్ అన్సారీ అనే వ్యక్తి ప్రస్తుత సభాపతి. ఇక సభాపతి తెలుసుకున్న తర్వాత ఉపసభాపతి గురించి కూడా తెలుసుకోవాలి. ఉపసభాపతి ఎవరున్నారు అంటే ఉపసభాపతి ఎవరు? అసలు ఉపసభాపతిని ఎవరు అంటే లోక్సభలో ఉపసభాపతిని ఏమంటామంటే మనం డిప్యూటీ స్పీకర్ అంటామండి. లోక్సభలో ఉపసభాపతిని డిప్యూటీ స్పీకర్ అంటాము. అదేవిధంగా రాజ్యసభలో ఉపసభాపతిని ఏమంటాము అంటే డిప్యూటీ చైర్మన్ అంటాం. డిప్యూటీ చైర్మన్ అని చెప్తాం. డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ అంటాం. మరి తొలి ఉపసభాపతి అంటే లోక్సభలో తొలి ఉపసభాపతి ఎవరు అంటే అనంతశయనం అయ్యంగార్. అనంతశయనం అయ్యంగార్ తొలి ఉపసభాపతి లోక్సభలో అనంతశయనం అయ్యంగార్. రాజ్యసభకి తొలి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే ఎస్వి కృష్ణమూర్తి రావు అనే వ్యక్తి రాజ్యసభకి తొలి ఉపసభాపతిగా ఉన్నాడు. మరి ప్రస్తుత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ప్రస్తుతం మనకి తంబిదొరై. అదే రాజ్యసభకు సంబంధించి ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు అని అంటే పీజే కురియన్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి, అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. దీనికి వేరే మార్గం ఏమి ఉండదు. ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల గుర్తుంచుకోవాలి. ఈ టాపిక్స్ అన్నీ కేవలం అభ్యర్థులు సులభంగా గుర్తుంచుకోవడం కోసం ఈ పద్ధతిని అనుసరించడం జరిగిందని గమనించాలి. ఇక్కడ లోక్సభ, రాజ్యసభలకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకున్నామండి. ఈ అంశాలకు సంబంధించి
ఈ లోక్సభ రాజ్యసభల నిర్మాణం మొత్తాన్ని కూడా మనం ఒక టేబుల్ ఫార్మాట్లో అర్థం చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే అభ్యర్థి సమయం కూడా బాగా ఆదా అవుతుంది. దాంతోపాటు కంపారిటివ్ స్టడీ వల్ల రేషనాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేంటో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మరొక పట్టికలోకి వెళ్ళబోతున్నాం. లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన పట్టిక. ఆ నిర్మాణానికి సంబంధించిన పట్టిక చూద్దాం. అంశము లోక్సభ రాజ్యసభ. ఈ అంశము లోక్సభ రాజ్యసభకు సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పట్టిక అంతా మనం పరిశీలిద్దాం. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని గమనిస్తూ వెళ్దాం. ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి గరిష్ట సభ్యుల సంఖ్య అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి లోక్సభలో మ్యాక్సిమం ఎంతమంది సభ్యులు ఉండవచ్చు అంటే 552 మెంబర్స్ ఉండొచ్చు. అదేవిధంగా రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు రాజ్యాంగాన్ని అనుసరించి మ్యాక్సిమం అంటే 250 మెంబర్స్ ఉండవచ్చు. మరి ప్రస్తుత సభ్యులు అనే దాన్ని అభ్యర్థులు ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదో ఒక సందర్భంలో ఒక సభ్యుడు మరణించినప్పుడు ఖాళీ ఏర్పడ్డప్పుడు దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. జనరల్గా ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య అన్నప్పుడు ప్రతి 16 లోక్సభకి ఎంతమంది ఉన్నారు అట్లా అర్థం చేసుకోవాలండి. ప్రస్తుత సభ్యులు అన్నప్పుడు 545, అదేవిధంగా ఇక్కడ 245 మెంబర్స్ ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ 545, 245 మెంబర్స్ ఎవరు వీళ్ళు అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులండి. వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం సభ్యులు. దీంట్లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నారు ప్రజల చేత, అదేవిధంగా నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఎన్నుకోబడ్డవారు అంటే ఎవరు వీళ్ళు ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడ్డవారు. ఈ 545లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే 533. అదేవిధంగా ఈ 245లో మనకి ఇక్కడ 545లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే 543. అదేవిధంగా రాజ్యసభలో 245లో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే 233. వీళ్ళు ఎన్నుకోబడ్డ వాళ్ళు పోతే మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు అంటే నామినేట్ చేయబడ్డవాళ్ళు. ఎవరి చేత నామినేట్ చేయబడతారు వీళ్ళు అంటే రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడ్డవారు. నామినేట్ చేయబడ్డవారు అన్నవాళ్ళు ఎవరి చేత రాష్ట్రపతి చేత. ఈ నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. అవుట్ ఆఫ్ 545లో 543 మంది మెంబర్స్ ఎన్నుకోబడ్డ వాళ్ళు అంటే నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఎవరు రిమైనింగ్ ఉన్నటువంటి ఇద్దరు. ఈ ఇద్దరు ఎవరు వీళ్ళు అంటే ఆంగ్లో ఇండియన్స్ గురించి మనం రాష్ట్రపతి దగ్గర మాట్లాడుకున్నాం. రాష్ట్రపతి లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేస్తాడని. ఇక్కడ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేయబడతారు. ఇక్కడ 12 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులండి వీళ్ళు. ఈ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అన్నప్పుడు ఈ వివిధ రంగాల ప్రముఖులు ఎవరు అంటే వీళ్ళు సాధారణంగా 4 రంగాలకు చెందిన వారని అర్థం చేసుకోవాలండి. ఆ 4 రంగాలు ఏవి అంటే అవి సాహిత్యం, 2 కళలు. సాహిత్యం, కళలు. నెక్స్ట్ మనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నెక్స్ట్ సామాజిక సేవా రంగం. ఇక్కడ 4 రంగాలకు చెందిన ప్రముఖులు అన్నప్పుడు అభ్యర్థులు సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తిని నామినేట్ చేశారు కాబట్టి మళ్ళీ క్రీడా రంగం అనుకోవచ్చు. కాబట్టి ఈ క్రీడా రంగం అనేది కూడా కళల్లో భాగమని గమనించాలి, రెండో అంశంలో భాగమని గమనించాలి. ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తి లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభలో 12 మంది ప్రముఖులను నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ నామినేషన్ తర్వాత ఎన్నుకోబడ్డవారు ఆల్రెడీ ఎన్నుకోబడ్డవారు తెలుసుకున్నాం కాబట్టి
ఈ నామినేషన్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడ్డవారు అంటే రాష్ట్రాల నుంచి ప్రతినిధులు అని అర్థం. ఈ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ గమనించండి, అవుట్ ఆఫ్ 543లో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటి నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ 543లో మనకి రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఎంతమంది అంటే 530 మంది వేరు రాష్ట్రాల నుంచి ఎన్నికవుతున్నారు. ఇక్కడ 233లో వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 229 మెంబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడుతున్నారు. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 13 మంది అండి. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 4. ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తెలుసుకున్న తర్వాత మనల్ని ఎగ్జామ్లో ఏమడగవచ్చు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభలో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభలో 42 మంది ఉండేవాళ్ళు. అదే మరి అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 18 మంది ఉండేవాళ్ళు. నెక్స్ట్ అవిభక్త అనకుండా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకొని ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారు లోక్సభలో అంటే ఏపీ నుంచి